టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఫైర్ అయ్యారు. టీడీపీ శ్రీనివాసరెడ్డికి తన గురించి మాట్లాడడానికి సిగ్గు శరం నైతిక హక్కు లేదని ఘాటుగా విమర్శించారు. శ్రీనివాసరెడ్డి కనీసం వార్డు మెంబర్గా కార్పొరేటర్గా కూడా గెలవలేని నాయకుడని ఎద్దేవా చేశారు. కడప నగరం అభివృద్ధి జరుగుతుంటే కళ్లకు గంతలు కట్టుకుని కడపలో తిరుగుతున్నారా ఏమైనా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ఛార్జిగా ఉండి ఏం చేశావు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు చెట్టు పేరుతో పందికొక్కులాగా దోచుకొని బుగ్గవంకల్లో జేసీబీలు పెట్టి దోచుకున్నారని అన్నారు. నీ గత చరిత్ర ఏంటి? రాయచోటిలో ఎందుకు తరమేశారని, రాయచోటి ప్రజలు ఎందుకు మీ కుటుంబాన్ని ఆదరించడం లేదు, ఎందుకు అన్నిసార్లు ఓడించారని అన్నారు. కడప నగరంలో వేల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంటే పచ్చ కామిర్లు ఏమైనా వచ్చాయా అంటూ మండిపడ్డారు. అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్నానని మీ పార్టీలో కూడా నా అభిమానులు ఉన్నారని ఘాటుగా విమర్శించారు. వరుసగా ఎందుకు ఓడిపోయారు మీరు? మీరు ఏదో అక్కడ అభివృద్ధి చేసింటే అది మాట్లాడుకోకుండా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి కడప నగరం గురించి మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే పచ్చ కామెర్లు ఏమైనా వచ్చాయా నీకు? నీతో పాటు తిరిగే వాళ్ళకు పచ్చ కామెర్లు వచ్చాయా? కనబడం లేదా నీకు అభివృద్ధి జరుగుతున్నది? నీకు సంబంధించిన పచ్చ పత్రికలకు అన్నీ ఇచ్చా, శ్వేతపత్రం ఇచ్చా. 2000 పైచిలకు కోట్లకు ఏం జరుగుతున్నాయి పనులు, ఏ పనికి ఎంతెంత నిధులు వచ్చాయని చెప్పి కూడా శ్వేతపత్రం ఇచ్చా. నీ పచ్చ పత్రికలు ఉన్నాయి చూడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, వాళ్ళ కాడ ఉన్నాయి చూడు. తెప్పించుకొని ఒకసారి బాగా చదువు. కళ్ళద్దాలు బాగా పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని బాగా చదువు, తర్వాత మాట్లాడు. నువ్వు ఈరోజు అంజద్ భాషా అంటే ఈరోజు కడప ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా